అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, వృచ్చిక రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి? హోమాలు ఎటువంటివి చేసుకోవాలి? వీళ్ళకి వచ్చేసరికి పంచమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో అంటే గురుస్థానం అంటాం మనము, హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత అధికారుల స్థానము, తండ్రి స్థానము, అంటే ఇంతటి మంచి స్థానంలోకి గురుగ్రహ సంచారం అనేది ప్రారంభమైంది వీళ్ళకి. పంచమ స్థానం సంతానము, పూర్వజన్మ సుకృతము, కర్మ, మన ఆలోచన. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళకి ఏంటి ఆలోచన ఒక పద్ధతిగా వస్తే అది గురుగ్రహం అనుగ్రహం వల్ల అది చక్కగా నెరవేరుతుంది. వీళ్ళకి పనులు జరుగుతాయి, బాగుంటాయి. కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోతారంటే ఆలోచన దగ్గరే ఆగిపోతారు. ఎందుకనంటే శనేశ్వరుడు మందగమనం, ఆయన నెమ్మదిగా నడుస్తుంటారు. వీళ్ళు కూడా ఏంటంటే చూద్దాంలే, చేద్దాంలే, అది వస్తుందా పెడుతుందా, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాము రాలేదు, మళ్ళీ ఏం వెళ్తాము, మళ్ళీ ఏం అప్లికేషన్ పెడతాము, ఇంకేదైనా తేలికది చూసుకుందాము, ఇలా బద్ధకం వచ్చేస్తుంది, నీరసము. సగం వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు ప్రోత్సాహం ఉండదు. ఆ లోపల నుంచి ఆ తేజస్సు అనేది రావాలి. అది నీకు రావాలనంటే రోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా హయగ్రీవ స్తోత్రం కానీ, లేదా సరస్వతీదేవి అమ్మవారి శ్లోకం కానీ చక్కగా చదవటము, వినటము 3 times 5 times ఎంత నిమిషం పట్టదు చదివితే. విన్నా కూడా నిమిషం మించి పట్టదు. ఇది వినటం వల్ల ఏమవుతుందంటే నీ మేధాశక్తి పెరుగుతుంది, నీ ఆలోచన చక్కగా మారుతుంది. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇలా వెళ్ళి చెయ్యాలేమో, అలా వెళ్ళి చెయ్యాలేమో. ఇక్కడ ఒక విషయం చెప్తా, నాకు ఆలోచన వస్తే కాదు సరి, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఇదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు అనిపించాలి, అది నేను చెప్పాలి, అది మీకు అర్థం అవ్వాలి, ప్రేక్షకులకు అర్థం అవ్వాలి. ఎంత తతంగం ఉంది అది. అవునవును. నాకు ఆలోచన వచ్చినంత మాత్రాన సరిపోయిందా? ఇక్కడ ఎంత తతంగం ఉంది, ఎంతమంది వెనకాల పని చేయాలి, ఇదంతా జరిగితేనే కదా మనం ఆశిస్తున్నటువంటి ఆఖరిలో చూడాలనుకుంటుంది చూసేది. ఆ ఆలోచన అది ఎలా వేయాలి, ప్రణాళిక, ఆ ప్లానింగ్ ఎలా జరగాలి, అది ఎగ్జిక్యూషన్ ఎలా జరగాలి. ఇలా వెళ్ళి ఇలా కొడితే చెట్టు పడుతుంది, ఇలా వెళ్ళి ఇలా నాడితే ఆ విత్తనం మొలుస్తుంది. అది తెలియాలి. ఆ ఎగ్జిక్యూషను అది ఏంటి, మునుపు జరగలేదు, కరెక్టే ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు జరుగుతుంది. నువ్వు ప్రయత్నం చెయ్యాలి, నువ్వు మార్గం మార్చాలి. ఇప్పుడు పూర్వం మేనేజర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉద్యోగం పోయింది అనుకున్నాం, వీళ్ళు మళ్ళీ మేనేజర్ పోస్ట్ కి అప్లికేషన్స్ పెడుతుంటారు. వీళ్ళకి మేనేజర్ పోస్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే 1-2 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది కదా, కెరియర్ లో గ్యాప్ వస్తే వాళ్ళు ఏదో 4 మాటలు చెప్తారు. ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ మేనేజర్ కి పెట్టు, ఖచ్చితంగా నువ్వు ఓవర్ క్వాలిఫై అవుతావు, కానీ రిజెక్ట్ అయితే చెయ్యరుగా. అవునవును. చిన్న ఉదాహరణ, అంటే మనం వెళుతున్నాం, వెళ్లే దారిలో పని కావడం లేదు, ఇలా అడ్డంగా వెళ్తాం మనం, అంతే. పక్కగా వెళ్తాం, అడ్డదారని కాదు. మళ్ళీ దాన్ని ఎలా ఛేదించాలన్న నేపథ్యంలో మన ఆలోచన తిరగాలి. వీళ్ళకి వచ్చేసరికి రేపు గురు పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసుకోవాలి. అలానే శ్రావణ మాసంలో పంచమి, నాగపంచమి, ఆ రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసుకోవడము, జంట నాగులకి పూజ చేయడము. అంటే దేవాలయం ఉందనుకో, చక్కగా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో పంచామృతాలు, ఆవు పాలు తీసుకొని వెళ్ళండి, మందార పూలు తీసుకొని వెళితే ఆయనకి చాలా ఇష్టం. ఎరుపు అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన కొంచెం గొడవలు, ఎందుకంటే ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి కొద్దిగా అంతా ఎరుపు, ఎరుపు రంగు లడ్డూలు, లేకపోతే ఏదైనా పులిహార కాస్తంత ఘాటుగా, మనం మామూలు చేసుకునే నిమ్మకాయ పులిహారలా కాకుండా కాస్తంత మిరియాలు వేయటం, అలా కొద్దిగా అంత చేసుకొని కొంచెం మార్పు చేసుకొని ఆయన తత్వానికి తగ్గట్టుగా ఏ పూజ అయినా కూడా రా తల్లి, మనం గణపతి చేస్తున్నాం అనుకో, ఆయన తత్వానికి తగ్గట్టుగా. ఇప్పుడు భద్రకాళి అమ్మవారికి చేసుకున్నాం అనుకో, కొంచెం ధూపం ఘాటుగా ఉండాలి. ఏదో మనం శాండిల్ వుడ్ అనో అదనో ఇదనో కాస్త మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ పనికిరాదు. ఎందుకంటే లక్ష్మీదేవికి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఇస్తాం, ఆవిడ సాత్విక స్వభావం కాబట్టి ఆవిడకి అలా ఇస్తాం. ఈవిడ కొంచెం ఉగ్రం కదా,
ఇప్పుడు కొంచెం ఘాటుగా ఉంటుంది. కాస్తంత గుగ్గిలం రాళ్ళు, త్రిశూలం రాళ్ళు, ఒట్టివేరు అవి ఇవి మిశ్రమాలు తీసుకొని 4 బొగ్గులు వేడి చేసి వేయిస్తే మంచిది. అలానే ఈయనకు కూడా కాస్తంత ఘాటుగా ఎరుపు ఘాటు పదార్థం చేసి నైవేద్యం పెట్టడము, లేదా ఎరుపు రంగు పదార్థాలు, ఏ రవ్వ కేసరో అలా ఏదైనా కానీ, మందార పూలు విశేషము. మందార పూలు ఎక్కువ లభించలేదనుకో ఎరుపు రంగు గులాబీ ఏదైనా కూడా పెట్టచ్చు. ఏవి లేదంటే పసుపు రంగు పూలైనా కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ వీటికి. ఇవి ఇచ్చి రేపు గురు పౌర్ణమి రోజున, నాగపంచమి రోజున చక్కగా పూజ చేసుకున్నారనుకోండమ్మా, వీళ్ళకి కీళ్ళ నొప్పులు, స్పైన్, స్పాండిలైటిస్, తర్వాత నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు కానీ, లేకపోతే మెంటల్ టెన్షన్స్, డిసార్డర్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. క్రమేణా రిజల్ట్స్ చూస్తారు. రెగ్యులర్ గా చేసుకున్నారనుకోండి అమ్మా, చాలా ప్రాబ్లంలో నుంచి తక్కువ ప్రాబ్లంలోకి వచ్చేయగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే డయాబెటీస్, బీపీ అవన్నీ వస్తే పోవు అంటారు కదమ్మా. ఇప్పుడు 400 షుగర్ లెవెల్స్ ఉండటం వేరు, 400 షుగర్ లెవెల్స్ ఉండటం వేరు, 150 ఉండటం వేరు. అవునా కాదా? ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకున్నాం అనుకో, మనం ఏమనుకుంటాము, షుగర్ నార్మల్లోకి వచ్చేసి ఫుల్ ఆరోగ్యం వచ్చేస్తుందేమో అనుకుంటాం. అది సాధ్యపడకపోవచ్చు. బట్ మీరు స్టేబుల్గా ఉంటారు. మిగతా ఏదైతే ఆరోగ్య విషయాలకు సంబంధించి శరీరం అంతా కూడా ఒక సెటరేట్ అవుతుంది. ఒకదాని మీద భారం ఇంకొక దాని మీద పడి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి అలా కాకుండా అది కట్ ఆఫ్ చేసేస్తుంది. ఇది కంటికి కనిపించదు రా తల్లి. చాలా మంది ఇదే అనుకుంటారు, నేను రోజు ఆదిత్య హృదయం చదువుతాను, నా హై బీపీ కాస్త తగ్గడం లేదు, రోజు డాక్టర్ గారు మందులు వేసుకోమంటారు. అది కాదు. నీకు హై బీపీ వల్ల నీకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చేసుకున్న ఆదిత్య హృదయము ఆ స్ట్రోక్ రాకుండా నేను రక్షిస్తుందేమో, ఆ విషయం నీకు నాకు తెలీదు, అది ఈశ్వరుడికే తెలుస్తుంది. కాబట్టి కంటికి కనిపిస్తేనే అది రిజల్ట్ వచ్చింది, లేదా నా పూజ అంతా బూడిద పాలైపోయింది అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి కనిపించకుండానే కనిపిస్తాయి, అవి తెలుస్తాయి. అండ్ వీళ్ళకి భూమి వ్యవహారాలు, వ్యవసాయం ఉందనుకోండి, వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి మంచిగా చేతికి పంట రావాలి. ఇప్పుడు వానలు లేవు, రేపేమో అతివృష్టి, అనావృష్టి, కొన్ని చోట్ల వరదలు వస్తాయి, చేతికి వచ్చే పంట చేజారబోతోంది. ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అంగారకుడికి సంబంధించి అంగారక పాశుపత హోమం చేసుకోవడము, లేదా వనాలు, తోటలు ఉన్నాయి, పూలకు సంబంధించినటువంటి తోటలు ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయి, లేదా వనమూలికలకు సంబంధించినవి ఉన్నాయి, వాటికి కూడా 1% వరకే వానమ్మ. ఎక్కువ పడితే ఆ వనమూలికలు కూడా పాడైపోతాయి. అవునా కాదా? ఇప్పుడు కొన్ని బెరళ్ళు తీసుకొస్తాం మనం హోమంలో ఉపయోగించడానికి, అవి ఎండితేనే మనం హోమంలో వేయగలుగుతాం. ఆయుర్వేదిక్ డాక్టర్లు అది చూర్ణం చేసి ఇవ్వగలుగుతారు. అది తడిసిపోయిందనుకో ఏం ఉపయోగం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాటితో ఉన్నవాళ్ళు వనదుర్గా పాశుపత హోమం చేసుకోవచ్చు. మామూలుగా అంటే అంగారక పాశుపతం చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల ప్రాపర్టీ లిటిగేషన్స్ లో ఉన్న అయిన వాళ్ళే దోపిడీ చేసిన, లేదా ఎవరి దగ్గరైనా మన డబ్బులు ఉండిపోయినా అవన్నీ కూడా మీకు వెనక్కి తిరిగి వస్తాయి. మంచి జరుగుతుంది మీకు. లేదు ఇప్పుడు నేను పెడుతున్నా, ఏ ఊరవతలో పెట్టుబడి పెడుతున్నా, ఒక సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత 10 రూపాయలు పెడితే 100 అవుతుంది అన్నారు, అవ్వాలని ఏముంది? ఏమో ఇప్పుడు చూస్తున్నాం, మనం ఉన్న ఊర్లోనే ఒకవైపు అమాంతం పెరిగాయి, ఇంకోవైపు ఏం పెరగలేదు. అవునా కాదా? చెప్పలేం కదా మనము. కాబట్టి ఇలాంటి అదృష్టాన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవడానికి, అంటే ఈ పూట నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్నా, రేపొద్దున అది నిజంగా 10 రెట్లు అవ్వాలి, అది న్యాయంగా అవ్వాలి, వాళ్ళని వీళ్ళని మోసం చేసి కాదు, ఎవరినో ద్రోహం చేసి కాదు, న్యాయంగా నాకు వచ్చేది నాకు రావాలి, అది నేను నా పిల్లలు తినాలి అన్నవాళ్ళు ఇది చేసుకుంటే చక్కగా కలిసి వస్తుంది, రెట్టింపు ఎనర్జీ వస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అమ్మ, వీళ్ళు ఏమైనా ఉపవాసాలు అలా ఏమైనా చేసుకోవాలా వారంలో ఏదైనా రోజు? వీళ్ళకి ఆరోగ్యం సహకరిస్తేనమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు, వయసులో ఉన్నారు, చికాకులు ఏం లేవనుకుంటే మంగళవారం రోజున ఉపవాసం ఉండొచ్చు. అది పలహారం తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే మనకులాగా పనులు చేసుకునే వాళ్ళు తినవనంటే బుధవారం రోజు రాలేము, సెలవు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలవాటు లేని వాళ్ళు ముందు ప్రారంభంలో
పలహారం తీసుకోవడము, ఉమ్, కొన్ని ఆంక్షలు అవి మెయింటైన్ చేసుకోవడం. అంటే ఉదయం ఈ టైంకి లేస్తా, ఈ టైంకి పూజ చేసుకుంటా, ఉమ్, సాయంత్రం కింద పడుకుంటాను నేను, లేదా చాప ఓకే. మీద పడుకుంటాను నేను, లేదా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటాను నేను, లేదా ఇంత జపం చేసుకుంటా, ఇంత పూజ చేసుకుంటా, ఏవో మీ శక్తి కొలది, ఉమ్, ఉమ్, మీ ఉమ్, ఇష్టం. అందులో దేవుడికి ఏం అభ్యంతరం ఉండదు. ఉమ్, ఉమ్, నాకు తెలిసైతే ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు. ఉమ్, మనం పెట్టడమే మన అదృష్టం. నేను ఇదే అనుకుంటా. ఉమ్, దానికి కండిషన్స్ అవసరంలా. నా మనస్తృప్తిగా నేను ఈ పూట ఈ పూజ చేసుకుంటాను తండ్రి, నన్ను అనుగ్రహించని చేస్తే చక్కగా కలిసి వస్తుంది. ఉమ్, ఎప్పుడైనా ఉపవాసం చేసినప్పుడు ఫస్ట్ పాటించాల్సింది ఇంచుమించుగా ఆ రోజంతా ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనతో మనం ఉండాలి. ఉమ్, అది ప్రీ ఆక్యుపైడ్ ఆ దేవుడే ఉండాలి అంతే. ఉమ్, ఉమ్, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాసం చేస్తానని వెళ్ళి వీధి చివరి గట్టు మీద కూర్చొని అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని దూషిస్తూ నువ్వేం బాగుపడతావురా అంటే ఏం ఉపయోగం లేదు. ఉమ్, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళటం కానీ, లేదా నీ ఇంట్లో స్వామివారి పట్టం ముందు నువ్వు కూర్చొని కానీ ఆయన గురించి కాసేపు అంతా ఏ మ్మ్. పురాణం చదవటము, వినటము, స్తోత్రపారాయణ చేయడం అనేది కంపల్సరీ. ఓకే అది అమ్మ. ఉపవాసం ఉమ్, ఉమ్, మెయిన్. మనం తింటం మానుకోవడం కాదు అక్కడ, ఉమ్, ఆలోచన మారాలి ఆ రోజు. ఖచ్చితంగా అమ్మా. ధన్యవాదాలమ్మా.